అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెల్లా. భారతీయ సాంప్రదాయానికి కట్టుబొట్టు ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తూ మనకి ఈ తరం వారిని ఎన్నో విలువలతో ముందుకు నడిపిస్తున్నటువంటి భారతీయ సత్యవాణి గారు మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. లివింగ్ రిలేషన్షిప్స్ అంటున్నారు, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటున్నారు, పెళ్ళికి ముందే క్లోజ్గా ఉండటం, పెళ్ళి వరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా చాలా చూస్తూ ఉంటాం. ఇలా ముందుగానే ఏదైనా అతి పెరిగితే తరగడం కొరకేదో అంటారు కదమ్మా, అట్లానే అవుతుందా? అదేనమ్మా, నేను వెర్రితలలు వేస్తుంది అంటారు కదా. ఇప్పుడు ప్రతిదీ వెర్రితలలు వేస్తుంది. ఒక విశృంఖలత్వం, వెర్రితలలు రోజు రోజుకి పెరిగిపోతూ సత్సంప్రదాయాలు ఇవి ఉన్నాయినా ఇవి ఆచరించండి రా అంటే ఎవరు ఆచరించరు. వాళ్ళు కొని తెచ్చి పెట్టుకున్న ఆచారాలను ఎవరో చేసిన దాన్ని మాత్రం ఆచరించడానికి సిద్ధపడుతున్నారు. దానివలన సమాజం మొత్తం నష్టపోతుందనే విషయం వీళ్ళకి స్పృహలోకి రాదు. పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారు, మనం గనక చేస్తే ఇతరులు కూడా ఇదే చేస్తే సమాజానికి నష్టం జరుగుతుందని ఆలోచించేవారు. ఉన్నంతలోనే సర్దుకుంటూ సమాజానికి నష్టమయ్యేటటువంటి పనిని చేపట్టకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని, అందరూ కూడా ఆహ్లాదంగా ఉండాలన్నట్టుగా మన పెద్దవాళ్ళు ఆలోచించి చేసేవారు. అవును. ఒరే ఆ కాసేపు తల వంచుకుంటే అయిపోతుందిరా అనేవారు మన పెద్దవాళ్ళు. అవును. ఇవాళ అప్పు చేసి పప్పు కూడు అన్నట్టుగా ఇవాళ అప్పులు చేసి 10 మందికి ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పరిగెత్తుతున్నారు. అవును. ఆ కాసేపే ఆ తిని వెళ్ళిన వాళ్ళు ఏమైనా వీళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారా? ఇక్కడ భోజనం చేస్తారు, బయటకు వెళ్ళి కామెంట్ చేస్తారు, మర్చిపోతారు. ఎంత భోజనం పారేస్తున్నాం. వివాహాల విషయం మీరు అన్నారు కాబట్టి, అలాగే ఇప్పుడు లివింగ్ టుగెదర్ అని ఒకటి వచ్చింది. దానికి కారణం ఏమిటి? ఇప్పుడు భార్యాభర్తలు వివాహం చేసుకుంటున్నారు, ఇంట్లో పిల్లల ముందే ఇద్దరు ఎప్పుడు కీచులాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారు, మా అమ్మా నాన్నలు మేము చూస్తున్నాం కదని ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు. మళ్ళీ తర్వాత విడాకుల వరకు వెళ్తారు. ఆ విడాకులకు మళ్ళీ పెట్టని సంవత్సరాలు పట్టిస్తారు మన హిందువుల ప్రకారం. ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ అని పెళ్ళంటేనే భయపడిపోతున్నాం మేము. అవును. అందుకని ఇదైతే హాయిగా ఉంటుంది, ఎవరు అడిగేవాళ్ళు లేరు. ముందే మేము చెక్ చేసుకోవడం వల్ల అండర్స్టాండింగ్ ఉంటుందని కూడా అంటా ఉంటాం. అది పిచ్చి మాట. ముందే చెక్ చేసుకుని అండర్స్టాండింగ్ చేసుకోవటం అనేది అంతా నటన. అదేమి కరెక్ట్ అయిన విషయం కూడా కాదు. ఇదంతా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక రకమైనటువంటి ఒక స్వార్థపూరితమైన ఆలోచనలతో వస్తున్న విషయాలే తప్ప ముందే వీళ్ళు చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పడాలు అలాంటివి ఏమీ లేవు. ఇంకా అట్లా చెక్ చేసుకునే మిషన్లు ఇంకా త్వరలో వస్తాయి. మనసులో ఏముందో కూడా బయట పెట్టే మాయాబజార్లో చూపిస్తాడు చూడు ఒక పేటికని, అవి ముందు వస్తాయి, కొన్ని చోట్ల ఉన్నాయి కూడా. కాబట్టి అవన్నీ కూడా బొట్టకప్ప మాటలమ్మ. ముందే చెక్ చేసుకుని మేము వస్తున్నామని ఎన్నాళ్ళు ఉంటున్నారు వీళ్ళు చేసే పనిని సమర్థించుకోవడానికి చెప్పుకునే మాట. బోటకం ఇది. అవును. దీనివల్ల కూడా పెళ్ళిళ్ళు ఆగిపోతాయి, పెళ్ళిళ్ళు జరగవు, ముందుకెళ్ళవు. ఎలా జరుగుతాయి? గొడవలు అయిపోతాయి, ముందే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రీ వెడ్డింగ్ మొన్న నేను ఎక్కడో చూశాను ఒకటి, ముందు పెళ్ళి అవుతుంది విడాకులు తీసుకుంటున్నారమ్మా. ముందు పెళ్ళి అయిన తర్వాత రెండో పెళ్లి కుదిరిసి ఈ ముందు పెళ్ళైన ఆల్బమ్లు ఎక్కడ పెట్టాలి, ఈ ఆల్బమ్లు మేము ఏం చేయాలి, అతను చూస్తే ఏమనుకుంటాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నవాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్న అమ్మాయి చూస్తే ఏమనుకున్నది వీడు. ఈ విధమైనటువంటి జంజాటంలో పడి కొట్టు చేస్తున్నారు. దురదృష్టం. కోటాను కోట్లు పెట్టి తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తున్నారు. మళ్ళీ 3 నాళ్ళ ముచ్చట అవుతోంది. బ్రహ్మాండంగా మీరు అన్నటువంటి ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు, పెద్ద ఆల్బమ్స్. అసలు పెళ్లి చేయడానికి మేము అక్షంతలు వేయడానికి వెళితే ఇదిగో ఇట్లాంటి గొడుగులే మాకు అడ్డం వస్తూ ఉంటాయి, అక్షంతలు వేద్దామంటే దూరం నుంచి విసిరేయాల్సి వస్తుంది. పెళ్ళిళ్ళ తంతు చాలా చండాలంగా మారిపోయింది. కాబట్టి ఇదంతా కూడా ఒక దుష్ట సంస్కృతిని మనమే ప్రవేశపెట్టుకుని మిగతా వాళ్ళ చేత ఎగతాళి చేయడానికి మనమే అవకాశాలు ఇస్తున్నాం. ఇంతకంటే ఏం చెప్పు నేను. అదండి, భారతీయ సత్యవాణి గారిని అడిగి ఎన్నో విలువైన విషయాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇది ఈరోజు వీడియో. అందరికీ నమస్కారం.